17th గ్రూప్ ఎలిమెంట్స్. దీన్నే మనం 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా చెప్తాం. మరి ఎలిమెంట్స్ ఎవరు? ద ఎలిమెంట్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ ఆస్టటిన్ ఆర్ నోన్ యాజ్ 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్. అకార్డింగ్ టు IUPAC 17th గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. ఫస్ట్ 4 ఎలిమెంట్స్ ఆర్ నోన్ యాజ్ హాలోజెన్స్. ఫస్ట్ 4 ఎలిమెంట్స్ ఆర్ నోన్ యాజ్ హాలోజెన్స్. హాలోజెనస్ అంటే సీ సాల్ట్ ప్రొడ్యూసర్స్. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా హైలీ రియాక్టివ్ ఇన్ నేచర్ కాబట్టి కంబైన్డ్ స్టేట్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి సీ సాల్ట్ ప్రొడ్యూసర్స్ అంటే ఆల్కలీ అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్ సాల్ట్స్ని సీ వాటర్లో ఫామ్ చేస్తాయి కాబట్టి సీ సాల్ట్ ప్రొడ్యూసర్స్. సో దే ఆర్ నోన్ యాజ్ హాలోజెన్స్ అంటాం. మరి అకార్డింగ్ టు IUPAC 17th గ్రూప్ అనుకున్నాం. బిలాంగ్స్ టు పీ బ్లాక్. టైప్ అంటే రిప్రజెంటేటివ్ టైప్ తీసుకున్నాం. రిప్రజెంటేటివ్ టైప్ ఎందుకు పీ బ్లాక్ అనుకున్నాం? డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ is present in the p subshell. General electronic configuration of 17th group elements is ns2 np5. Differentiating electron is present in the p subshell, hence these elements belongs to p block. Then astatine is a radioactive 7th A group element. రేడియోయాక్టివ్ ఎలిమెంట్ 17th గ్రూప్లో రేడియోయాక్టివ్ ఎలిమెంట్ ఎవరు అంటే ఆస్టటిన్ ఈజ్ ఏ రేడియోయాక్టివ్ ఎలిమెంట్. సో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్ ఆర్ నోన్ యాజ్ హాలోజెన్స్. ఆస్టటిన్ ఈజ్ ఏ రేడియోయాక్టివ్ ఎలిమెంట్. దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ హాలోజెన్స్. 7th A గ్రూప్ బిలాంగ్స్ టు పీ బ్లాక్. టైప్ అంటే రిప్రజెంటేటివ్ టైప్ తీసుకున్నాం. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 7th A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ns2 np5 అంటే 1 electron short of nearest inert gases configuration. Inert gas configuration ns2 np6 ఆక్టైడ్ కాన్ఫిగరేషన్తో కంపేర్ చేస్తే 1 electron లెస్సర్గా ఉన్నది కాబట్టి 1 electron షార్ట్ ఆఫ్ నియరెస్ట్ ఇనర్ట్ గ్యాసెస్ కాన్ఫిగరేషన్. సో ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ హాలోజెన్స్ ఈజ్ ns2 np5 తీసుకున్నాం. మరి వాట్ అబౌట్ ద అబాండెన్స్ ఆఫ్ 17th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే 17th గ్రూప్ ఎలిమెంట్స్ డు నాట్ అకర్స్ ఇన్ ద ఫ్రీ స్టేట్, దే అకర్స్ ఇన్ ద కంబైన్డ్ స్టేట్ బికాస్ దీస్ ఆర్ వెరీ రియాక్టివ్ ఎలిమెంట్స్, హైలీ రియాక్టివ్ ఎలిమెంట్స్. ఆర్డర్ ఆఫ్ అబాండెన్స్ ఆఫ్ హాలోజెన్స్ తీసుకుంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్ తీసుకుంటాం. దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ అబాండెన్స్ ఆఫ్ 17th గ్రూప్ ఎలిమెంట్స్. ఆర్డర్ ఆఫ్ అబాండెన్స్ తీసుకుంటే గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ ఫ్రమ్ ఫ్లోరిన్ టు అయోడిన్ తీసుకుంటాం. మరి వాట్ అబౌట్ ద మినరల్స్ ఆఫ్ ఫ్లోరిన్ అంటే మనం మినరల్స్ ఆఫ్ ఫ్లోరిన్లో CaF2 కాల్షియం ఫ్లోరైడ్, దాన్ని ఫ్లోరోస్పర్ అంటాం. కాల్షియం ఫ్లోరైడ్, ఫ్లోరోస్పర్. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఫ్లోరోపటైట్ 3Ca3PO4 taken twice CaF2. దట్ ఈస్ నోన్ యాజ్ అనదర్ మినరల్ ఆఫ్ ఫ్లోరిన్. అంటే కాల్షియం పాస్పేట్తో కూడా కలిసి ఉంది అంటే దాన్ని ఫ్లోరోపటైట్ అని చెప్తాం. నెక్స్ట్ క్రయోలైట్ Na3Al-F6. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ మినరల్స్ ఆఫ్ ఫ్లోరిన్. ఫ్లోరోస్పర్, ఫ్లోరోపటైట్, క్రయోలైట్ Na3Al-F6 తీసుకుంటే. అలానే ఇంపార్టెంట్ మినరల్స్ ఆఫ్ క్లోరిన్ మనకు తెలిసినవి కదా, రాక్ సాల్ట్ తీసుకోవచ్చు, అలానే క్లోరోపటైట్ తీసుకోవచ్చు. క్లోరోపటైట్ అంటే 3Ca3PO4 taken twice CaCl2 తీసుకుంటాం. హార్న్ సిల్వర్ తీసుకోవచ్చు. ఇట్లా నెంబర్ ఆఫ్ మినరల్స్ క్లోరిన్ కూడా ఉన్నాయి. సో ద మోస్ట్ అబాండెంట్ 17th గ్రూప్ ఎలిమెంట్ అంటే ఫ్లోరిన్ తీసుకుంటాం. దీస్ ఆర్ ద మినరల్స్ ఆఫ్ ఫ్లోరిన్. 17th గ్రూప్ ఎలిమెంట్స్ డు నాట్ అకర్స్ ఇన్ ద ఫ్రీ స్టేట్ బట్ అకర్స్ ఇన్ ద కంబైన్డ్ స్టేట్ తీసుకుంటాం. ఆల్ ఆర్ డైఅటామిక్ మాలిక్యూల్. జనరల్గా X2 అని రిప్రజెంట్ చేస్తాము. ఆల్ ఆర్ డైఅటామిక్ మాలిక్యూల్స్. హాలోజెన్స్ ఆర్ డైఅటామిక్ మాలిక్యూల్ ఎక్సెప్ట్ ఆస్టటిన్. ఆస్టటిన్ అంటే AT అని రాస్తాం, మోనో అటామిక్. బట్ ఎక్సెప్ట్ ఆస్టటిన్ అదర్ 17th గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ డైఅటామిక్ ఇన్ నేచర్ తీసుకుంటాం. నెక్స్ట్ దీస్ ఆర్ కలర్డ్ ఇన్ నేచర్. 17th గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా కలర్ ఎగ్జిబిట్ చేస్తాయి. అంటే ఫ్లోరిన్ తీసుకున్నాం, పేల్ ఎల్లో కలర్. ద కలర్ ఆఫ్ ఫ్లోరిన్ అంటే పేల్ ఎల్లో కలర్. ద కలర్ ఆఫ్ క్లోరిన్ అంటే గ్రీనిష్ ఎల్లో కలర్. కలర్ ఆఫ్ క్లోరిన్ అంటే గ్రీనిష్ ఎల్లో కలర్. కలర్ ఆఫ్ బ్రోమిన్ తీసుకున్నాం అంటే రెడిష్ బ్రౌన్ కలర్. రెడిష్ బ్రౌన్.
కలర్ ఆఫ్ అయోడిన్ వయోలెట్ కలర్ ఆఫ్ అయోడిన్ అంటే వైలెట్. సో కలర్డ్ ఇన్ నేచర్, ఫ్లోరిన్ పేల్ ఎల్లో గ్యాస్, క్లోరిన్ గ్రీనిష్ ఎల్లో గ్యాస్, బ్రోమిన్ రెడిష్ బ్రౌన్ లిక్విడ్, అయోడిన్ వయోలెట్ సాలిడ్. అంటే అయోడిన్ తీసుకున్నట్లయితే సబ్లిమైడ్ సాలిడ్, గ్యాస్ లిక్విడ్ సబ్లిమైడ్ సాలిడ్. దీస్ ఆర్ ద కలర్స్ ఆఫ్ హాలోజన్స్ తీసుకుంటే. వాట్ అబౌట్ ద డెన్సిటీ ఆఫ్ హాలోజన్స్ అంటే ఫ్రమ్ ఫ్లోరిన్ టు అయోడిన్ density gradually increases due to increase in van der Waals forces of attractions. Van der Waals force of attractions increase అవుతుందంటే density increase అవుతుంది. So from fluorine to iodine density gradually increases, but iodine is a sublimate solid అని చెప్పుకున్నాం. Then what about the melting point and boiling point? But then melting point and boiling point also gradually increases from fluorine to iodine. Density increases, melting point increases, boiling point also increases. Atomic size తీసుకుంటే gradually increases from fluorine to iodine. Iodine తీసుకుంటే atomic size gradually increases from top to bottom. Due to increase in number of shells from top to bottom, size gradually increases from fluorine to iodine. Then ionization enthalpy. 17th group elements exhibits highest ionization enthalpy and a very high ionization enthalpy. But in any period the element with highest ionization enthalpy అంటే 0 group తీసుకుంటాం. 17th group 0 group రెండు కంపేర్ చేస్తే మనకి ఎవరికి హైయెస్ట్గా ఉంటుందంటే 0 group తీసుకుంటాం. నెక్స్ట్ టు 0 group ఇన్ ఎనీ పీరియడ్ అంటే 17th group తీసుకుంటాం. సో 17th group ఎలిమెంట్స్ ఎగ్జిబిట్స్ హైయెస్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ తీసుకుంటాం. బట్ లెస్సర్ దాన్ 0 group ఎలిమెంట్స్ తీసుకుంటాం. అయోనైజేషన్ ఎంథాల్పీ ఫ్రమ్ ఫ్లోరిన్ టు అయోడిన్, ionization enthalpy gradually decreases. But iodine acts as a reducing halogen. అంటే it can form either unipositive ion or uninegative ion. అది యూనిపాజిటివ్ అయాన్ని కానీ యూనినెగిటివ్ అయాన్ రెండింటిని చార్జ్డ్ అయాన్స్ని ఫామ్ చేయగలుగుతుంది. కాబట్టి అయోడిన్ యాక్ట్స్ యాజ్ రెడ్యూసింగ్ హాలోజన్ అంటాం. అది అయోనైజేషన్ ఎంథాల్పీ. సో అటామిక్ సైజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ ఫ్రమ్ ఫ్లోరిన్ టు అయోడిన్. అయోనైజేషన్ ఎంథాల్పీ డిక్రీజెస్ ఫ్రమ్ ఫ్లోరిన్ టు అయోడిన్. But 17th group elements exhibits highest ionization enthalpy. But next to 0 group తీసుకుంటాం. Fluorine to iodine ionization enthalpy decreases, but iodine is known as reducing halogen or reducing halide because it can form both positive and negative ions. So 2 ions ని ఫామ్ చేయగలుగుతుంది కాబట్టి. And what about electron gain enthalpy? 17th group elements exhibits very high electron gain enthalpy. In any period from left to right, electron gain enthalpy gradually increases. So in any period, the element with the highest electron gain enthalpy belongs to 17th group elements. Then what about the order of electron gain enthalpy? అంటే chlorine, fluorine, bromine and iodine తీసుకుంటాం electron gain enthalpy. So in any period, the element with highest electron gain enthalpy అంటే 17th group. But among 17th group, the element with highest electron gain enthalpy అంటే chlorine తీసుకుంటాం. యాక్చువల్గా ఫ్లోరిన్కి హైయెస్ట్గా ఉండాలి. బట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్లోరిన్ ఈజ్ లెస్సర్ దాన్ ద ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ క్లోరిన్. ఎందుకు అంటే డ్యూ టు ఇట్స్ వెరీ స్మాల్ సైజ్ అండ్ డ్యూ టు ఇట్స్ వెరీ స్మాల్ సైజ్ రిపల్షన్స్ అకర్స్ బిట్వీన్ ద న్యూ ఎలక్ట్రాన్ అండ్ ఓల్డ్ ఎలక్ట్రాన్. ఆల్రెడీ ఉన్న ఎలక్ట్రాన్స్కి మధ్య మనం యాడ్ చేసినటువంటి ఎలక్ట్రాన్కి మధ్య రిపల్షన్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్లోరిన్ ఈజ్ లెస్సర్ దెన్ ద ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ క్లోరిన్ తీసుకుంటాం. బట్ ఇన్ ఎనీ పీరియడ్ ద ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే 17th గ్రూప్ తీసుకుంటాం. డ్యూ టు దేర్ స్మాల్ సైజ్ అండ్ డ్యూ టు దేర్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ మనకి హైయెస్ట్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ తీసుకుంటాం. సైజు స్మాలర్గా ఉంది కాబట్టి ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ హైయెస్ట్గా ఉంటుంది. సో టోటల్ పీరియాడిక్ టేబుల్లో హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే 17th గ్రూప్ ఎలిమెంట్ తీసుకుంటాం. దాంట్లో క్లోరిన్ తీసుకుంటే వాల్యూ ఆఫ్ క్లోరిన్ -349 kilojoules per mole తీసుకుంటాం. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్లోరిన్ అంటే -333 kilojoules per mole. So element with highest electron gain enthalpy, first chlorine,
నెక్స్ట్ ఫ్లోరిన్. క్లోరిన్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఫ్లోరిన్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. బట్ టోటల్ పీరియాడిక్ టేబుల్లో అంటే 17th గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ 17th గ్రూప్ ఎలిమెంట్స్. ఎలక్ట్రోనెగటివిటీ. దెన్ ఎలక్ట్రోనెగటివిటీ అబ్జర్వ్ చేస్తే టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ టు అట్రాక్ట్ ద షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ ఇట్స్ న్యూక్లియస్ సైడ్ ఇన్ ఏ మాలిక్యూల్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోనెగటివిటీ. అంటే ఒక మాలిక్యూల్లో బాండెడ్ ఎలక్ట్రాన్ పెయిర్ని ఎవరైతే తన వైపు ఎక్కువగా అట్రాక్ట్ చేయగలుగుతున్నారో ఆ ప్రాపర్టీనే ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. Electronegativity is very high for 7th A group elements. In any period, the element with highest electronegativity అంటే మనం 17th group elements తీసుకుంటాం. 17th group elements exhibits very highest electronegativity తీసుకుంటాం. మరి ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ హాలోజన్స్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్. The element with the highest electronegativity is 7th A. The element with highest electronegativity among 7th A అంటే ఫ్లోరిన్ తీసుకుంటాం. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఫ్లోరిన్ 4.0, ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ క్లోరిన్ 3.0 తీసుకున్నాం. Due to its very high electronegativity, fluorine is highly reactive in nature and reacts with almost all types of elements. So due to its highly reactive nature, fluorine is also known as a super halogen. ఫ్లోరిన్ మనం ఏమని చెప్తామంటే సూపర్ హాలోజన్ అని చెప్పంటాం. సో ఎలక్ట్రోనెగటివిటీ 7th A గ్రూప్ ఎలిమెంట్కి హైయెస్ట్గా ఉంటుంది. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ 17th గ్రూప్ ఎలిమెంట్కి హైయెస్ట్గా ఉంటుంది. సో మనకి ఎలక్ట్రోనెగటివిటీ వెరీ హై. ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఫ్లోరిన్ తీసుకుంటాం. దెన్ ఆల్ ఆర్ నాన్ మెటల్స్. 17th గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా నాన్ మెటల్సే. ఆల్ ఆర్ స్ట్రాంగ్ నాన్ మెటల్స్. స్ట్రాంగెస్ట్ నాన్ మెటల్స్ అంటే 17th గ్రూప్ తీసుకుంటాం. నాన్ మెటాలిక్ నేచర్ డిక్రీజెస్ ఫ్రమ్ ఫ్లోరిన్ టు అయోడిన్. స్ట్రాంగెస్ట్ నాన్ మెటల్ అంటే ఫ్లోరిన్ తీసుకుంటాం. ఆల్ ఆర్ నాన్ మెటల్స్. దేర్ నాన్ మెటాలిక్ నేచర్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ ఫ్రమ్ ఫ్లోరిన్ టు అయోడిన్. స్ట్రాంగెస్ట్ నాన్ మెటల్ అంటే ఫ్లోరిన్ తీసుకుంటాం. ఇవి 17th గ్రూప్ ఎలిమెంట్స్లో కొన్ని ప్రాపర్టీస్, జనరల్ ప్రాపర్టీస్. సో వాట్ ఆర్ హాలోజన్స్ అంటే the elements of fluorine, chlorine, bromine and iodine are known as halogens as they are sea salt producers. General electronic configuration of halogens NH2 NP5, one electron short than the nearest stable inert gases configuration. అలానే iodine sublimate solid, fluorine, chlorine are gases, bromine liquid, iodine is a sublimate solid. Fluorine pale yellow gas, క్లోరిన్ గ్రీనిష్ yellow గ్యాస్, బ్రోమిన్ రెడిష్ బ్రౌన్ లిక్విడ్, అయోడిన్ వయోలెట్ సాలిడ్ తీసుకుంటాం. అలానే మనకి ఆర్డర్ ఆఫ్ అబాండెన్స్ తీసుకుంటే హైలీ అబాండెంట్ 17th గ్రూప్ ఎలిమెంట్ అంటే ఫ్లోరిన్ తీసుకుంటాం. 17th గ్రూప్ ఎలిమెంట్స్ డు నాట్ అకర్స్ ఇన్ ద ఫ్రీ స్టేట్ బట్ అకర్స్ ఇన్ ద కంబైన్డ్ స్టేట్. ఫ్లోరోస్పర్ అంటే మినరల్ ఆఫ్ ఫ్లోరిన్, ఫ్లోరోస్పర్ తీసుకున్న ఫ్లోరోపటైట్, క్రయోలైట్. ఫార్ములా ఆఫ్ క్రయోలైట్ Na3Al(F6) తీసుకుంటాం. ఆ రేడియో యాక్టివ్ 17th గ్రూప్ ఎలిమెంట్ అంటే ఆస్టటిన్ తీసుకుంటాం. హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ 7th A, హైలీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ 7th A, అలానే హైలీ నాన్ మెటాలిక్ నేచర్ అంటే 7th A తీసుకుంటాం. హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అంటే ఫ్లోరిన్, హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలిమెంట్ అంటే క్లోరిన్ తీసుకుంటాం. స్ట్రాంగెస్ట్ నాన్ మెటల్ అంటే ఫ్లోరిన్ తీసుకుంటాం. హైలీ రియాక్టివ్ ఎలిమెంట్ అన్నా కూడా ఫ్లోరినే తీసుకుంటాం. ఫ్లోరిన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సూపర్ హాలోజన్ డ్యూ టు ఇట్స్ హైయెస్ట్ రియాక్టివ్ నేచర్.